Hello everyone, welcome to Japanese Temple Peace Pagoda, Darjeeling tour లో భాగంగా ఈ వీడియోలో మీకు జపనీస్ టెంపుల్ అండ్ పీస్ పగోడా యొక్క కంప్లీట్ వివరాలు అయితే మీకు తెలియజేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ టైమింగ్స్ ఏంటి, అసలు ఇక్కడ స్పెషాలిటీ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఇది ప్రొమినెంట్ బుద్ధిస్ట్ మోనుమెంట్, ఇది ఇండియాలోనే చాలా ఫేమస్ ఇది. సో డార్జిలింగ్లో ఉన్నటువంటి బుద్ధిస్ట్ మాంక్స్ ద్వారా ఇది 1992లో స్థాపించబడింది. లొకేషన్ వచ్చేసి జల్పహార్ హిల్, డార్జిలింగ్, వెస్ట్ బెంగాల్, ఇండియా. చాలా బ్యూటిఫుల్ అవుట్లుక్ అయితే మనకు కనిపిస్తుంది. ఎదురుగా మనకి జపనీస్ టెంపుల్ అనేది కనిపిస్తుంది. రైట్ సైడ్లో మనకేమో పీస్ పగోడా కనిపిస్తుంది. సో జపనీస్ టెంపుల్ లోపలికి ఇన్ అయిపోయాం. చూస్తున్నారు కదా పీస్ పగోడా యొక్క చిత్రం. ఈ పీస్ పగోడా అనేది అసలు పర్పస్ ఏంటంటే కట్టడానికి, చూస్తున్నారు కదా ఫోటో ఫ్రేమ్లో. మనం నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే రైట్ సైడ్లో ఉన్న అదే స్తూపానికి అయితే మనం వెళ్ళబోతున్నాం. దీని యొక్క పర్పస్ ఏంటంటే టు ప్రమోట్ పీస్, హార్మోనీ అండ్ యూనిటీ, ఐకమత్యము మరియు శాంతి, వెల్దీ, ఇవన్నీ కూడా ప్రమోట్ చేసే విధంగా ప్రపంచ శాంతికి చిహ్నంగా ఈ పీస్ పగోడా అనేది ఇక్కడ నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. జపానీస్ టెంపుల్లో లోపల మనకి ఒక 2 స్టిక్స్ ఇస్తారు. అది కొట్టడం ద్వారా మనకి ఒక మంత్రం టైప్లో అయితే ఉంటుంది. ఆ లెటర్స్ ఒక ఆర్డర్లో ఉంటాయి, అదే విధంగా శబ్దాలు చేస్తూ కొట్టాల్సి ఉంటుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ మనం ఫేస్ చేయాలనుకుంటే ప్రేయర్ టైంలో మనకి వెళ్తేనే మనకు అవుతుంది. సో ఇక్కడ మనకు చూస్తున్నాం ఇదే పీస్ పగోడా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్రపంచ శాంతి కోసం చిహ్నంగా ఇక్కడ కట్టారు ఈ పీస్ పగోడా. సో ఆల్రెడీ చెప్పాను కదా, ఇది 28 మీటర్ల హైట్ ఉన్నటువంటి స్తూపము. గోల్డెన్ డోమ్తో బుద్ధిస్ట్ ప్రేయర్ వీల్స్ కూడా ఇక్కడ కలిగి ఉంటుంది. చూడొచ్చు బ్యూటిఫుల్ పైన్ ట్రీస్ అయితే మనకు చాలా సినిమాటిక్ వ్యూలో చూపిస్తున్నాం. చాలా బాగా కనిపిస్తాయి ఇక్కడ మనకి. ఫోటోజెనిక్ ప్లేస్ అని చెప్పాలి. స్టన్నింగ్ వ్యూస్ ఆఫ్ డార్జిలింగ్ అండ్ హిమాలయాస్. ఫ్రెండ్స్, విజిటింగ్ అవర్స్ అనేవి పక్కా తెలుసుకొని వెళ్ళండి, లేదంటే మిస్ అవుతారు. సో విజిటింగ్ అవర్స్ వచ్చేసి 4:30 AM నుంచి 7:30 PM వరకు ఉంటుంది, ఏప్రిల్ టు జూన్ వరకు. సో అదే మనం జూలై టు మార్చ్ చూసుకున్నట్లయితే 5 AM to 7 PM వరకు అయితే ఉంటుంది. సో ఆ టైంలో వెళ్ళడానికి ట్రై చేయండి. ప్రేయర్ టైంలో వెళ్తే బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది కలుగుతుంది. బెస్ట్ టైం టు విజిట్ ద పీస్ పగోడా ఎర్లీ మార్నింగ్ లేదా లేట్ ఆఫ్టర్నూన్ వెళ్ళడం వల్ల చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్, బ్యూటిఫుల్ సన్ రైజ్, సన్సెట్ వ్యూస్ అయితే, స్టన్నింగ్ వ్యూస్ అయితే మనం చూసి మంచి ఎక్స్పీరియన్స్ అయితే పొందగలం ఫ్రెండ్స్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. పైకి అయితే వెళ్తున్నాం. పీస్ పగోడా చుట్టూ ఉన్నటువంటి గోల్డెన్ డోమ్ అవన్నీ కూడా నేను చూపిస్తాను. బుద్ధుడి యొక్క జీవిత చరిత్రలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు అక్కడైతే ఒక స్కాల్ప్చర్ రూపంలో అయితే మనకి పొందుపరచడం జరిగింది. సో అవి కూడా చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. డార్జిలింగ్ టూర్ ఆల్రెడీ కంప్లీట్ వీడియో చేశాను. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో టూర్ డీటెయిల్స్ అయినా అందులో ఇవ్వడం జరిగింది. ఎలా వెళ్ళాలి, ఏంటి, A to Z అనేది చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, నా జర్నీ ఏ విధంగా జరిగింది, ఎంటైర్ డార్జిలింగ్ టూర్ అనేది వ్లాగ్స్ రూపంలో పార్ట్ బై పార్ట్ అయితే చేస్తున్నాను. సో మన వీడియోని ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మోస్ట్ ఆఫ్ ది చాలామంది కూడా సబ్స్క్రైబ్ అయితే చేస్తున్నారు, బట్ బెల్ ఐకాన్ పక్కన క్లిక్ చేయట్లేదు. దానివల్ల అయితే సరిగ్గా నాకు వ్యూస్ రావట్లేదు. దగ్గరగా 1500 సబ్స్క్రైబర్లు ఉన్నారు, బట్ ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయకపోవడం వల్ల వాళ్ళకి నోటిఫికేషన్స్ అయితే వెళ్ళట్లేదని నేను అనుకుంటున్నాను. సో మీరు కనుక మీకు నోటిఫికేషన్ రానట్లయితే దయచేసి ఆ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు వస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు బుద్ధుడి యొక్క డిఫరెంట్ ఆర్కిటెక్చర్లో మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్లో మీకు అద్భుతమైనటువంటి మహాకాల్ టెంపుల్ అయితే మీకు చూపించబోతున్నాను. మహాకాల్ టెంపుల్ యొక్క A to Z వివరాలు అయితే మీకు చెప్పబోతున్నాను. అక్కడ బుద్ధిజం మరియు హిందూయిజానికి రిప్రజెంట్ చేస్తూ శివుడి యొక్క అద్భుతమైనటువంటి టెంపుల్ అది నెక్స్ట్ వీడియోలో మీరు చూడబోతున్నారు. సో వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్.
సో ఎవరెవరు కామెంట్ చేస్తున్నారో లైక్ చేస్తున్నారో నాకు తెలుస్తూ ఉంటుంది. సో మీరు చేస్తే మీ యొక్క గ్రేట్ సపోర్ట్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నా వీడియోలో సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు జస్ట్ 20% పీపుల్ మాత్రమే చూస్తున్నారు, ఎందుకంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయలేదు అనుకుంటా. సో మోస్ట్ ఆఫ్ ది 80% పీపుల్ అవుట్ సైడ్ నుండే చూస్తున్నారు. సో ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.